పొడుపు కథలు ఎవరైనా కానీ పొడుపు కథల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. నేను పొడుపు కథలు చెప్తే మీరు చెప్పాలా. మాకు రాలేదంటే నువ్వే చెప్పమంటావు. మళ్ళీ పెద్దమ్మ కొన్ని అడుగుతుంది, మనకు రాకుంటే నువ్వు చెప్పదు. నేను కొన్ని అడుగుతా, మీకు కొత్తవి రాకపోతే నేను మళ్ళీ ఈరోజు పొడుపు కథలు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొడుపు కథలు చెప్తున్నాము. అందరూ నచ్చితే లైక్ కొట్టండి. చూడండి, పొడుపు కథలు సూపర్ ఉంటాయి. పొడుపు కథలు ఈరోజు అడుగుతాను, మీరు చెప్పాలా అంటే మీకు వచ్చి చెప్పండి, లేకుంటే నేను పొడుపు కథ వేసి నేను చెప్తా. ఓకేనా? పెనగొండ సంత, రెండు కాలను కొంత, కూర్చొని కదా కొంత ఇలాంటి నగేది ఉండకూడదు. ఇది పొడుపు కథ అంటే మీరు నగేది గబ్బు చెప్పకూడదు. కథ ఇది పొడుపు కథ. పెనగొండ సంత, రెండు కాలను కొంత, కూర్చొని కదా కొంత, ఓ పక్కన ఎమ్మగా ఉంటుంటే ఓ పక్కన తునకలు కింద పడుతుంటాయి. ఇది పొడుపు కథ. తెలిసింది చెప్పు, లేకుంటే చెప్పు. జ్ఞానిగా కరెక్ట్. జ్ఞానికంటే పెనగొండ సంత అంటే ఇది చెరుకు తోట వేసినాము కదా, అది బాగా జ్ఞానిగా అంతా ఇది పందిల కట్ట అంతా వేసింటారు. పందిల కట్ట వేసి ఆడ అన్ని చెరుకులు వేసి కట్టి ఒక పక్కన పెట్టింటారు. మళ్ళా బెల్లం ఒక పక్కన ఉంటుంది, ఒక పక్కన ఉడుకుతుంటే ఒక పక్కన తినకంటే తుప్పు చెరుకు అన్నీ దొరుకుతుంటే తుప్పు అంత కిందికి పడిపోతుంది. పాలు ఉడుకుతుంటాయి, పాలు ఒక పక్కన మళ్ళీ బెల్లపొట్లు అన్నీ వేసేది. అది జ్ఞానికి లేరా నీకు తెలుసు, కానీ ఈ పెద్దమ్మ చెప్పింది కరెక్ట్. సరే, ఇంకో పొడుపు కథ ఏంటంటే, మేడాపురం చేతిలో మేడుమాన్ త్వరలో అరకు పండిందర్లో తెలుసా? మేడుమాన్ త్వరలో అరకు పండిందర్లో ఇది పొడుపు కథ కాదు. కరెక్ట్. ముందు తిన్నట్టు చెప్పాలా. మీ పెద్దమ్మ కరెక్ట్ చెప్తాను కాబట్టి నేను కరెక్ట్ చెప్తాను. కరెక్ట్. ఉరుములే ఇంకో పొడుపు కథ. ఉరుములే మెరుపులే ఉత్తరాది చేరు ఊరికెళ్ళి నిండా. చెప్పు. అబ్బా, అన్నీ పెడతానప్ప. ఇంకో పొడుపు కథ. ఇక్కకాయ, పక్క కాయ, నేలబోయే కాయ, నెత్తికెక్కకాయ. అన్ని కాయలే ఉంటాయి, తెలుసా? తెలుసు. చెప్పు. కరెక్ట్. కరెక్ట్. ఇక్కకాయ అంటే ఈతకాయ, పక్క కాయ అంటే పత్తికాయ, నేలబోయే కాయ అంటే ఎండ్రకాయ, నెత్తికెక్కకాయ అంటే సీకాయ. ఇది పొడుపు కథ. కరెక్ట్ చెప్పారు, ఆన్సర్ సూపర్. ఇంకోటి ఏంటంటే, ఇసుకలో ఉండే గసకనారి మా రాజు పిలుతున్నారంట. రాజు మాట రాత్రింటి, పడదాని మాట పడతానింటి, రచ్చబండ కాడ పాడైనప్పుడు తప్పంట. చెప్పు, అది ఎందుకు ఇప్పండి. ఇసుక దుందు అంటే చేప. కరెక్ట్. నువ్వేదన్నా వేయండి మీకు. పెద్దమ్మ ఇప్పుడు నువ్వు అడుగు, మేము చెప్తాం. నీకు వచ్చే చెప్పు, లేకుంటే నీకొచ్చా రాని మేము అడుగుతాను. చెప్పునే అయినా చెప్పు, దీంట్లో పర్వాలేదు. కానీ అనుభూతి వేరేటివే నీకు తెలియనివి. ఇంట్లో ఉంది, తెచ్చుకోకు. గిరిలో ఉంది. ఇంకోటి ఏంటంటే, చెరులో నీళ్ళు ఎట్లుంటాయి? కట్టుంటే ఉంటాయి. అబ్బా, ఈ పెద్ద మన్ని ఇప్పుతుంది. పో. అమ్మ అంటే కలుస్తాయి, నాయన అంటే కలుతావు. అమ్మ అంటే కలుతాయి, నాన్న అంటే కలుతావు పెదవులో. ఇంకోటి మీకు పొడుపు కథ. కట్ట మీద రెండు పొట్టెన్లో మాటకు పోట్లాడు పెదవులు. అబ్బా, ఈ పెద్ద మన్ని ఇప్పుతుందిరా. కట్ట మీద రెండు పొట్టెన్లు మాటకు పోట్లాడంటే పెదవులో. కరెక్ట్ ఆన్సర్. నల్లటి గుంటి కింద నలుగురు దయ్యాలు. నల్ల గుంటి కింద నలుగురు దయ్యాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నికొట్టు సనులు. కరెక్టా ఫ్రెండ్స్? మొబ్బుడి ఇంట్లో గబ్బిడిగాడు. మసిపట్ట. ఇంకో పొడుపు కథ ఫ్రెండ్స్. గెండుకొండకు 5 మంది తేనె పిక్క చేయబోతే గెండుకొండకు 2 పిక్కత్తారు, 3 ఎందుకు వస్తారు? చెప్పు. గెండుకొండకు శివుడి చెప్పేసింది రైతు, మనం ఏం చేయలేముగా. ఆమెకు అన్నీ తెలుసు. ఇంకేంటంటే, ఇంకొక పొడుపు కథ. ఒక 50 కేజీలోడు ఇదంతా పొడుపు కథ బాగుంటుంది. ఒక 50 కేజీలోడు
ఒకడు 100 కేజీలు ఒక ఊరికి పోతాను పెళ్ళికి పోతుంటే బాగా ఒక పెద్ద చెరువు వస్తుంది. అంటే పడవలో వాళ్ళ నీళ్ళు పెద్ద చెరువులో పడవలో 100 కేజీలు అయితేనే మునిగిపోదాం, ఇంకేమాత్రం ఎక్కువైనా మునిగిపోతుంది. గుర్తుపెట్టుకో. అప్పుడు వాళ్ళు పడవలో 100 కేజీలు పడుతుంది, వీళ్ళు ముగ్గురు కలిసి 200 కేజీలు ఎంత పోతారు? అది చెప్పల్లా. ఈదుకుంటే ఎట్లా పోతారా? పడవలోనే వాళ్ళ ఒకటి 50 కేజీలు, ఒకటి 50 కేజీలు, ఒకటి 100 కేజీలు. ఒక పడవలో వాళ్ళ పడవలో 100 కేజీలు మాత్రమే పడుతుంది, ఇంకేమాత్రం ఎక్కువ బరువు అయినా మునిగిపోతుంది పడవ. ఇప్పుడు ముగ్గురు కలిసి 200 కేజీలు ఉంటారు, వాళ్ళు ఎంత పోతారు? అందరు ఫస్ట్ 50 కేజీలు పోతారు. ఫస్ట్ 50 కేజీలు పోతారు, ఇద్దరు పోతారు. ఇద్దరు 50 కేజీలో అది ఇడతాడు, 50 కేజీలో ఇక్కడ యువతలకు వస్తాడు. మళ్ళా 100 కేజీలోనే ఎక్కిస్తాడు, 100 కేజీలో అవతలకు పోతాడు, 50 కేజీలో యువతలకు వస్తాడు. ఈ 50 కేజీలో ఆ 50 కేజీలో ఇద్దరు 100 కేజీలో అవతలకు దాడతారు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఒక 50 కేజీలోడు, ఒక 50 కేజీలోడు, ఒక 100 కేజీలు, 200 కేజీలు కదా. 200 కేజీలు పడలో వాళ్ళ కాకుంటే దాంట్లో 100 కేజీలు మాత్రమే పట్టేది, ఎక్కువైతే మునిగిపోతుంది. కాకుంటే మా భార్య కరెక్ట్ చెప్పింది. ఇద్దరు 50 కేజీలు ఇద్దరు కలిసి ఫస్ట్ పోతారు. ఒకరిని 50 కేజీలు అవతల తీసి 50 కేజీలు యువతలకు వచ్చి 100 కేజీలో నింపిస్తాడు. 100 కేజీలు పోయి 50 కేజీలో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి పోతారు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్పావు. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొట్టు కథలు చెప్పుకున్నాము. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎస్పీ స్టార్ నాకు వస్తున్నాం. సరే వాళ్ళది చూడు ఎట్లా